ఓకే. ఇప్పుడు మీరు కేసు వేసిన తర్వాత విజయ్ కుమార్ గారికి చాలా మంది ఫాలోవర్స్ వచ్చారో లేదో తెలియదు కానీ చాలా మంది శత్రువులు తయారైపోయారు. సోషల్ మీడియాలో మేము పైన విరుచుకు పడుతున్నారు జనసేనకు సంబంధించిన వాళ్ళంతా. జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తున్న విజయ్ కుమార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్న విజయ్ కుమార్ మా నాయకుడిని ఎలా అంటారు? ఇదిగో విజయ్ కుమార్ చూడండి జగన్మోహన్ రెడ్డి కోసం ఏం చేశాడు అంటే ఒక వీడియో తిప్పుతున్నారు. జగన్మోహన్ రెడ్డికి బర్త్డే విషెస్ మీరు చెప్తూ ఆయన గురించి ప్రైజ్ చేస్తూ కలెక్టర్గా ఉన్నప్పుడు బహుశా డిపార్ట్మెంట్ అప్పుడు సెక్రటరీగా ఉన్నారు. సో అది వీడియో తిప్పుతున్నారు. దానికి ఏంటి మీ ఆన్సర్? ఫస్ట్ బర్త్డే విషెస్ చెప్పడం అన్నదాన్ని ఐ వాంట్ టు అడ్రస్. సి ఇప్పుడు వీఆర్ లైక్ బ్రదర్స్. మీ బర్త్డే రోజు మేము విష్ చేయమా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి వీరిద్దరు అపోనెంట్స్. మరి చంద్రబాబు నాయుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డికి బర్త్డే విషయం చెప్తున్నాడు? సో వై ఈజ్ గివింగ్ ట్వీటింగ్, వై జగన్ ఈజ్ షేరింగ్ హిజ్ విషెస్. సో నేను ఆ రోజు భావించింది ఏంటంటే ఎవరైనా బర్త్డే అన్నప్పుడు మనం బర్త్డే విషెస్ చెప్తాము. అది మన కల్చర్. అంటే అందరికి ఉందో లేదో తెలియదు, నాకైతే కల్చర్. ఎందుకంటే నాకు మా నాన్నగారు చిన్నప్పటి నుంచి బర్త్డే చాలా చక్కగా చేసేవారు అనమాట. అంటే బాగా లేట్గా పుట్టాం, ఒక్కడే, వన్ అండ్ ఓన్లీ సన్, నో సిస్టర్స్ నో బ్రదర్స్. సో అలా అలవాటు అయిపోయింది నాకు. ఎవరి బర్త్డే అని తెలిస్తే కొంచెం ఇమోషనల్గా విష్ చేయడం అనేది అలవాటు. సేమ్ ఆ బ్రదర్లీ ఫీలింగ్తోనే నేను విష్ చేశాను. దట్స్ ఆల్. ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ. యాక్చువల్గా అయితే ఇది ఇండియాలో దాని గురించి అసలు అనుకుంటున్నారు, కానీ వెస్ట్రన్ కల్చర్లో అసలు అది చాలా అంటే ఒక ఎటిక్విటీస్లో భాగంగా ఉంటుంది అది. అసలు అది ఒక ఇష్యూలాగా చూడరు ఎవరు. ఆంధ్రప్రదేశ్లో బర్త్డే విషెస్ చెప్పడం కూడా, మీరు మాట్లాడడం, మీరు చూడడం కూడా పొలిటికల్ గానే జడ్జ్ చేసే పరిస్థితిలో ఉంది. ఇకపోతే అసలు వైసీపీ కోసం పనిచేస్తున్నారు, ఇంకో దానికోసం పనిచేస్తున్నారు అని అనడంలో ఏమి వివేకం ఉంది, వాళ్ళకి ఏమి విజ్ఞత ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒకవేళ వైసీపీ వాళ్ళు ఇలాగా కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని కేసు వేసుకోవాలంటే వాళ్ళు వేసుకోలేరా? వాళ్ళకి ఒక లీగల్ సెల్ ఉంది, ఒక బెటాలియన్ ఆఫ్ అడ్వకేట్స్ ఉన్నారు, వాళ్ళని ఎంతోమందిని వాళ్ళు పెంచి పోషించుకున్నారు కనీసం 10 సంవత్సరాలుగా. అంత రొబస్ట్ లీగల్ వింగ్ ఉండి ఇలాంటి కేసు వేయడం అనేది పెద్ద సబ్జెక్టా? వాళ్ళు ₹1 కోటి పెట్టి ఒక హీరింగ్కి ఒక లాయర్ని తెచ్చుకోగలిగే కెపాసిటీ ఉన్నవాళ్ళు దీనికోసం ఒకరు వెనకాల ఎందుకు పడతారు? నిజంగా వాళ్ళు కేసు ఇస్తే ఇంకా ఎఫెక్టివ్గా అది లాజికల్ క్వశ్చన్. ఇక రెండోది ఏంటంటే, ఇప్పుడు మేము పొలిటికల్ పార్టీ పెట్టాము, లిబరేషన్ కాంగ్రెస్ అని, పేదవాళ్ళ కోసం పనిచేస్తున్నాము. సో ఎందుకు పార్టీ పెట్టాల్సి వచ్చిందంటే, ఇప్పుడున్న పార్టీలు ఇవి కేవలం అగ్రవర్ణ ఆధిపత్య వర్గాల పార్టీలు. ఇవి కేవలం వాళ్ళ ఇంట్రెస్ట్లు. తెలుగుదేశం పార్టీ ఉంటే 100 మంది కమ్మ వాళ్ళను అడ్వైజర్స్గా, ప్లానింగ్ కమిషన్ డెప్యూటీ చైర్పర్సన్స్గా, అక్కడ వచ్చేటువంటి ఏ కొత్త పోర్ట్ఫోలియో వచ్చినా వాళ్ళని పెట్టుకుని రకరకాల ఎన్ఆర్ఐస్ని వీళ్ళందరినీ తీసుకొని వచ్చి లక్షల రూపాయలు విలువ వచ్చే విధంగా ఉద్యోగాలు, వాళ్ళకి పోర్ట్ఫోలియోలు, పదవులు, కాంట్రాక్ట్లు, కమిషన్లు ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. సేమ్ థింగ్ వైఎస్ఆర్సీపీ వచ్చినప్పుడు వాళ్ళు 100 మంది కమ్మ వాళ్ళని అపాయింట్ చేస్తే వీళ్ళు 500 మంది రెడ్లను అపాయింట్ చేశారు. ఇప్పుడు మనం అప్పుడు 100 చేసాం, ఈయన 500 చేసాడు, ఈసారి మనం 1000 మందిని చేయాలని డిస్కషన్ నడుస్తుంది. అంటే ఆ కమ్యూనిటీకే పనిచేయటం, ఒక కాంట్రాక్ట్ వచ్చిన, ఒక వర్క్ వచ్చిన, అంటే డెసిషన్ మేకింగ్ ఉండే నామినేటెడ్ పోస్ట్, అంటే ఎలాంటి నిధులు విధులు లేని నామినేటెడ్ పోస్టులు కాదు. ఇప్పుడు ఉదాహరణకి బ్యాక్వర్డ్ క్లాసెస్కి 56 కార్పొరేషన్లు పెట్టారు. ఈ 56 కార్పొరేషన్లో 56 మంది బీసీలను పెట్టారు. ఎవరికి ఒక వెహికల్ లేదు, కనీసం ఒక సంతకం పెట్టక ఫైల్ లేదు, అంటే విధులు లేవు, నిధులు లేవు. అలాంటి పదవులు వీళ్ళకి ఇస్తారు. ఏది బీసీ, మైనారిటీ, ఎస్సీ, ఎస్టీలకి ఇస్తారు. బట్ పరపతి ఇన్ఫ్లుయెన్స్ ఉండి పనిచేసే పదవులేమో వాళ్ళే తీసుకుంటారు. దానికి ఏమంటారంటే ఇవన్నీ నామినేటెడ్ బేసింగ్ ఆన్ మెరిట్, దీనికి ఏమో రిజర్వేషన్స్ ఉండవు అని చెప్తారు. అట్లా ఒక డిస్కషన్ నడిచింది. సో ఈ రకంగా ఈ పార్టీలు ఒకటే కమ్మ వారికి, ఇంకొక రెడ్డి వారికి మాత్రమే జరుగుతున్న క్రమంలో 80% మంది అధిక జనం ఈనాటి వరకు 80 సంవత్సరాలు అవుతున్నా అధికారం అనేది చూడలేదు. అలా చూడాలి అనేటువంటి ఉద్దేశంతో మనం బీసీ, మైనారిటీ, ఎస్సీ, ఎస్టీలు అలాగే పేదవాళ్ళ తరఫున ఈ పార్టీ పెట్టుకుని ముందుకు వచ్చాం. సో ఎందుకు మేము పార్టీ పెట్టింది, మేము ముఖ్యమంత్రి అవ్వాలని, మేము అధికారంలోకి రావాలని.
తద్వారా పేదవాళ్ళకి పని చేయాలని. అలాంటి పరిస్థితిలో ఏదో పార్టీకి ఉండి పని చేయాల్సిన అవసరం ఏముంది? అలా పని చేయాలంటే అక్కడికే వెళ్ళి పని చేసుకోవచ్చు కదా, అక్కడే ఉండొచ్చు కదా, ఎవరు కాదంటున్నారు? సో ఇలాంటి విఘ్నత లేనటువంటి మాటలు ఆలోచన ఏమిటి? లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి మేము పనిచేస్తుంది మేము ముఖ్యమంత్రి అవ్వాలని, మేము అధికారంలోకి రావాలని, మేము చట్టాలు చేయాలని, మేము పేదవారికి అవసరమైన విధంగా చట్టాలను మార్పు చేయాలి, ఒక పాలసీ మేకింగ్, ఒక డెసిషన్ మేకింగ్, ఒక లా మేకింగ్ మేము చేయాలని మేము పార్టీ పెట్టాం. ఎవడికో కొమ్ము కాయాల్సిన అవసరం, ఎవడికో పని చేయాల్సిన అవసరం మాకేంటి? అంత కారణం మాకేంటి? రాజకీయాల్లోకి వచ్చినప్పుడు రాజకీయాలను ఫేస్ చేయాల్సిందే. బహుశా మిమ్మల్ని అడ్డుకోవడం కోసం, మిమ్మల్ని ఆ వర్గాల దగ్గరికి బలంగా వెళ్ళనీయకుండా చేయడం కోసం మీకు ముద్రేసే ప్రయత్నం చేస్తూ ఉంటాయి కదా రాజకీయ పార్టీలు. సో ఎలా ఎదుర్కోబోతున్నారు దాన్ని? ఎలా చెప్పబోతున్నారు? అందుకే ఇప్పుడు గత ఈ ఎన్నికలకు ముందు ఇదే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతుంటే ఈ వైసీపీ ఏమంది? చంద్రబాబు నాయుడు ఇచ్చిన స్క్రిప్ట్ మాట్లాడుతున్నాడు, అతను దత్తపుత్రుడు, అతను ఇచ్చిందే వీళ్ళు మాట్లాడుతున్నారని చెప్పారు. ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ అంటే ఒక నేషనల్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ ఒక షర్మిల ఉండి ఆవిడ మాట్లాడుతుంటే చంద్రబాబు నాయుడు నడిపిస్తున్నాడని వైసీపీ అంది. అంటే ఇప్పుడు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ మాట్లాడినా, కాంగ్రెస్ పార్టీ షర్మిల మాట్లాడినా వాళ్ళు తెలుగుదేశం ఏజెంట్లు. అలాంటిది విజయ్ కుమార్ మాట్లాడితే వైసీపీ ఏజెంట్ అని ఈరోజు టీడీపీ అంటుంది. మరి ఆ రోజు మీకు మిగిలిన పార్టీలతో మాట్లాడితే మీరు కాంగ్రెస్తో ఎలియన్స్లో లేరుగా, అయినా మాట్లాడితే మరి తెలుగుదేశం నుంచి అతను ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారంగా మాట్లాడుతుందని వైసీపీ ఎందుకు అంది? ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇది ఒక కుట్ర. ఆధిపత్య వర్గాలు చాలా దూరం ఆలోచించి ఒక కుట్ర కుతంత్రంతో పనిచేస్తాయి. ఏ విధంగా పనిచేస్తాయి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీలు అంటే టీడీపీ, వైసీపీ ఇవి రెండే. ఈవెన్ జనసేనను కూడా టీడీపీ కింద పెట్టి దాన్ని కూడా ఎదగనీయకుండా చేసిన వ్యూహం అది వాళ్ళు అర్థం చేసుకోవడం లేదు. జనసేన వాళ్ళు అర్థం చేసుకోవడం లేదు. ఇప్పుడు కాంగ్రెస్కి పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ లేవు కాబట్టి నేషనల్ పార్టీ అయినా అది మాట్లాడుతుంటే వాళ్ళని కూడా ఆ కింద కట్టేశారు. అంటే కొన్ని పార్టీలు టీడీపీ కింద కట్టేస్తున్నారు, కొన్ని పార్టీలు వైసీపీ కింద కట్టేస్తున్నారు. అంటే కమ్మ రెడ్డి మేమే అధికారంలో ఉండాలి, మేమే ఆధిపత్యంలో ఉండాలి, ఒకసారి మీరు ఒకసారి మేము మిస్ అయితే ఈసారి మీరు మిస్ అయితే ఈసారి మేము అన్నది వాళ్ళ మైండ్లో ఉంటుంది. ఈ కుట్ర కుతంత్రం పూరితమైన ఆలోచనల్ని అర్థం చేసుకోండి మైనారిటీలారా, బీసీలారా, ఎస్సీ ఎస్టీలారా అని మీ ద్వారా నేను చెప్తున్నా. బికాస్ ఇది లాంగ్ టర్మ్ విజన్ వాళ్ళది. అందుకోసమే ఎవరైనా మాట్లాడితే మరి ఇప్పుడు అప్పటి వరకు టీడీపీ కట్టిన పార్టీలని ఈరోజు స్వతంత్రంగా మాట్లాడుతుంటే వైసీపీ కట్టక ట్రై చేస్తున్నారు. ఎందుకంటే ఇక అదర్ సైడ్ ఉన్నది అదే కాబట్టి. ఇవి రెండేనా? మనం ఎందుకు ఆ స్థాయికి రాలేము? కేవలం మన ఓట్లు వాళ్ళకి వేస్తున్నాం కాబట్టే కదా వాళ్ళు ఈరోజు ఆ స్థాయిలో ఉండి మాట్లాడుతున్నారు. మనమే లేకపోతే అసలు ఈ రెండు పార్టీలు ఎక్కడ ఉన్నాయి? అది అర్థం చేసుకోమంటున్నా నేను. అందుకే నేను పదే పదే మనకున్న బలం మన ఓటు, మనకున్న బలం మన జనం, మన జనం మన బలం, మనకు ఓట్లు వేసుకుంటే మన పాదల పార్టీకి, మన బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ పార్టీలకు వేసుకుంటే మనం అధికారంలోకి వస్తాం. అప్పుడు ఆ పంచన ఈ పంచన మనం కట్టాల్సిన అవసరం లేదు, మనమే స్వతంత్రమైన అవుతాము. కాబట్టి ఎవడైనా ఈ పార్టీ కోసం ఆ పార్టీ కోసం మాట్లాడుతున్నాడంటే ఆడు బుర్ర లేనివాడు, బుద్ధి లేనివాడు, విజ్ఞత లేనివాడు, ముందు చూపు లేనివాడు, విజన్ లేనివాడు అనుకోవాలా. ఒక మూర్ఖుడిగా ఎవడో ఒకడు ఆడు పోయిస్తేనో పెడితేనో తిని తాగి మాట్లాడుతున్నాడు అనుకోవడం తప్ప విఘ్నత మాట్లాడే అంశం అయితే కాదు. అది వాళ్ళకి ఆన్సర్ చెప్పడం ఓకే, మీ పైన విమర్శలు చేస్తున్న వాళ్ళకి ఆన్సర్ చెప్పడం ఓకే, అది నిజమేనేమో అని నమ్మే ప్రజలకు ఏం చెప్తారు? వాళ్ళని ఎలా మీ వైపు తిప్పుకుంటారు? వాళ్ళకి ఎలా? అదే ప్రజల్లోకి వెళ్ళి మనం ఏం చెప్తున్నామంటే, ఒకవైపు అధికారంలో ఉన్న వాళ్ళే ఏదైనా యాక్షన్లో ఉంటారు, అధికారం లేనివాడు యాక్షన్ ఏమి ఉండదు కదా. కాబట్టి మనం డే టు డే మాట్లాడినప్పుడు ఎక్కువ విషయాలు అధికారంలో ఉన్న వాళ్ళ గురించే మాట్లాడాల్సి వస్తుంది. అది ఆ క్వశ్చనింగ్ అనేది పవర్లో ఉన్న వాళ్ళకి జరుగుద్ది. అది కూడా ఒక ఆలోచన అనుకోవచ్చు. వీళ్ళు పద్దాక వాళ్ళనే క్వశ్చన్ చేస్తున్నారు, వీళ్ళని క్వశ్చన్ చేయట్లేదు అనుకోవచ్చు. వీళ్ళని క్వశ్చన్ చేయడానికి అసలు వీళ్ళు లేరు కదా, సోదిలో లేరు కదా. వాళ్ళని ఏం ప్రయోజనం ఉంటుంది? ఏ రకమైనటువంటి యాక్షన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర? సో యాజ్ ఫర్ యూ వైసీపీ కోసం టీడీపీ పనిచేస్తుంది, కోసం వైసీపీ పనిచేస్తుంది, అంతే కదా? ఎస్, ఇది చాలా అంటే ఒక మాస్టర్ మైండింగ్ అది 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 ఎంత లోతుగా ఆలోచిస్తేనే మీకు అర్థమవుద్ది. మీరు జరుగుతున్న డెవలప్మెంట్స్ అన్నిటినీ మీరు ఇన్ఫరెన్స్ తీసుకుంటూ వెళ్తూ ఉంటే క్లారిటీ వస్తుంది మీకు.